వెల్కమ్ టు కరం చట్నీ. అనగనగా రామరాజ్యపాలెంకి ఒక వ్యాపార వ్యక్తి వచ్చాడు. అతను ఊరి మొత్తం తిరుగుతున్నాడు. అతనికి ఊరి మధ్యలో చెట్టు కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అయ్యా నమస్కారం, నా పేరు రాధేష్, నేను పట్నం నుండి వచ్చాను. నాకు ఇక్కడ ఏదైనా వ్యాపారం చేసుకోవటానికి ఒక గది లేక ఒక స్థలం దొరుకుతుందా? చూడు బాబు, నా పేరు రామయ్య. ఇతని పేరు సోమయ్య. నీకు ఊరి చివర ఒక గది కొంచెం స్థలం ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి రామయ్య చెప్పాడు అని చెప్పి హా గది తాళంని తీసుకొని మంచిగా పని చేసుకో. ధన్యవాదాలు రామయ్య గారు. రండమ్మా రండి. తాజా తాజా ఫలాలు, ధర తక్కువ, రుచి ఎక్కువ. అటువైపు వెళ్తున్న రామయ్య పెద్ద కొడుకు, అరే, ఇది మా నాన్న షాప్ కదా. ఇతనెవరు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి, రేయ్, ఎవడ్రా నువ్వు? అని దురుసుగా అడిగాడు. రేయిగి అంటే బాగోదండి. నా పేరు రాధేష్. నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. ఈ షాప్ నేను అద్దెకు తీసుకుని నడుపుకుంటున్నాను అని అన్నాడు రాధేష్. అయితే ఇది మా నాన్న దుకాణం. నువ్వు ఎవడ్రా నాకు మర్యాద నేర్పించడానికి? అని గొడవపడగా, ఇంతలో రామయ్య ఆ దారిన వెళ్తూ వీళ్లను చూసి, రేయ్, ఆగండ్రా, ఏమైంది? చూడు నాన్న, మన దుకాణం అద్దెకు తీసుకుని నాపైనే దౌర్జన్యానికి వస్తున్నాడు. ఏంటి రాధేష్? చూడండి రామయ్య గారు, నేను నా పని నేను చేసుకుంటూ ఉంటే మీ వాడే వచ్చి నన్ను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఓ హో, సరే, ఈడు నా పెద కొడుకు కిషోర్. ఏం పని చేయడు, అందరి పనులను గెలుకుతా ఉంటాడు. నువ్వేం పట్టించుకోకు. నాన్న, నోరు మూయ్, ఇంటికి పద చెప్తా. చూడు రాధేష్, ఈ గది అద్దె నెలకి 5,000 రూపాయలు. అలాగే అండి, నేను కరెక్ట్ టైం కట్టేస్తాను. సరే, మేము ఇక వెళతాం. నీ విషయం తరువాత చెప్తా అని మనసులో అనుకోని వెళ్ళిపోయాడు. నాన్న, వాడిని అలా వదిలేసావ్ ఏంటి? రే, చూడు, హా ఊరి చివరి దుకాణం ని ఎవరు అద్దెకి తీసుకోవడం లేదు. పైగా అక్కడ రాత్రి వింత శబ్దాలు కూడా వస్తాయి. మనకి అద్దె వస్తుంది, అది చాలు. వాడిని పట్టించుకోకు. రాధేష్ పండ్ల దుకాణానికి ఒక ఆయన వచ్చి, అయ్యా, కిలో యాపిల్స్ ఎంత అని అడిగాడు. రాధేష్, కిలో 200 రూపాయలు అని చెప్పాడు. దానికి ఆ వ్యక్తి, కొంచెం తగ్గించి ఇవ్వొచ్చు కదా అనగా, రాధేష్, లేదు అండి, ఈ మధ్య రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు పెద్దవారు కాబట్టి నేను 10 రూపాయలు తగ్గించి 190 రూపాయలకే ఇస్తాను అని చెప్పాడు. సరేనని యాపిల్స్ తీసుకుని ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయింది. కాని ఆ తర్వాత ఎవరూ రాలేదు. కొంచెం చీకటి పడుతున్న సమయంలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. రాధేష్ ఆమెను చూసి, ఏమి కావాలి చెప్పండి అమ్మా అని అడిగాడు. దానికి ఆమె, నా పేరు కోమలి. నా దగ్గర డబ్బులు లేవు. నాకు ఏమైనా తింటానికి ఇస్తారా? చాలా ఆకలిగా ఉంది. అమ్మా, దానికి ఏముంది, నా దగ్గర చాలా పండ్లు ఉన్నాయి. నీకు నచ్చినవి ఏవైనా తీసుకొని నీ ఆకలి తీర్చుకో అని రాధేష్ చెప్పాడు. ఆ అమ్మాయి 2 పండ్లు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు వ్యాపారం సరిగ్గా జరగకపోవడంతో రాధేష్ నిరాశతో ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. రాధేష్ నిద్రపోతుండగా అతనికి కలలో తన పండ్ల దుకాణం కాస్త దయ్యాల కోటలా కనిపించింది. దాంతో అతను ఉలిక్కిపడి లేచి మళ్ళీ పడుకున్నాడు. మరుసటి రోజు దుకాణం దగ్గరికి వెళ్లి చూసేసరికి చాలా మంది జనాలు బయట వేచి చూస్తున్నారు. ఆ రోజు అతని దుకాణం కస్టమర్లతో కలకలలాడిపోయింది. ప్రతిరోజూ వ్యాపారం చాలా బాగా జరుగుతుండటం చూసి ఆ షాపు యజమాని రామయ్యకు, అతని కొడుకు కిషోర్కు అసూయ పుట్టింది. వారు రాధేష్ దగ్గరకు వచ్చి, రాధేష్, మా షాపు ఖాళీ చేసి వెళ్ళిపో అన్నారు. దానికి రాధేష్, అదేంటి అండి, నేను ఇక్కడ క్రమంగా అద్దె కడుతున్నాను కదా, ఇది అన్యాయం అన్నాడు. దానికి వారు, అన్యాయం లేదు, ఏమీ లేదు, నీ అద్దె డబ్బులు నీకు ఇచ్చేస్తాము. ఈ రోజే ఖాళీ చేయి, లేకుంటే గొడవలు అవుతాయి అని బెదిరించారు. ఎందుకు వచ్చిన గొడవ అని రాధేష్ షాపు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రామయ్య, కిషోర్ ఇద్దరే ఆ దుకాణాన్ని చూసుకోవడం ప్రారంభించారు. మొదట్లో వ్యాపారం బాగానే జరిగింది. ఆ రోజు రాత్రి మళ్ళీ కోమలి అక్కడికి వచ్చింది. అయ్యా, నా పేరు కోమలి. నాకు
చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఇస్తారా అని అడిగింది. దానికి రామయ్య కోపంతో, ఇదేమైనా సత్రమా, అందరికీ ఉచితంగా ఇవ్వడానికి అంటూ ఆమెను అక్కడి నుండి తరిమి కొట్టాడు. కోమలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరుసటి రోజు నుండి ఒక్క కస్టమర్ కూడా ఆ షాపుకు రాలేదు. అలా 10 రోజులు గడిచిపోయాయి. రామయ్య వ్యాపారంలో భారీ నష్టాన్ని చవిచూశాడు. చేసేదేమీ లేక షాపును పూర్తిగా మూసేశారు. షాపు ఖాళీగా పడి ఉండటం చూసి మళ్ళీ రాధేష్ను పిలిచి, ఈసారి నెలకు 4,000 రూపాయల అద్దెకు ఆ షాపును అతనికే ఇచ్చేశారు. నీతి: దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఒకరికి సహాయం చేస్తే దేవుడు మనకు వేరొక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడు. ఇలాంటి వీడియోలు కోసం మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి.